హాయ్ గాయస్, ఇది నా జాబ్ బైక్. మార్చ్ 9కి ఇన్సూరెన్స్ అప్లై చేసుకున్నా. ఎందుకంటే నేను బైక్ తీసుకొని 1 year కూడా అవుతుంది. ఈ ఇయర్ మే వస్తే 1 year అవుతుంది. దీని మీద నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాను. ఒక షోరూమ్కి వెళ్తే వాళ్ళు నాతో చాలా అన్ఫేర్ చేసారు. ఇప్పుడు అది పిఎస్ వరకు వెళ్ళింది. నేను పిఎస్ కూడా నాతో జస్టిస్ దొరకలేదు. దీంట్లో నాకు కూడా ఒక మిస్టేక్స్ ఉంది. ఏంటంటే నేను కూడా వాళ్ళని కూడా నేను సపోర్ట్ చేసినట్టు అయింది. నాకు కూడా బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మా మామ వచ్చారు నాతోటి. మా మామ ఏమిటంటే ఎందుకు మన ఇదంతా మనం ఎందుకు అది అని చెప్పి అన్నారు. బట్ స్టిల్ నేను ఇంకా ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. ఈరోజు నాతో అయింది ఇది, రేపటి రోజు ఎవరితో అవుతుంది ఏం గ్యారంటీ. నాతో అన్జస్టిస్ అయింది, ఇది అన్ఫేర్ అయింది. సో నేను కోరుకునేది ఏంటంటే ఈవెన్ దీంట్లో ఇన్సూరెన్స్ కూడా మిస్టేక్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇన్సూరెన్స్ అని మన అన్నారంటే ఇది నాకు ఓల్డ్ డ్యామేజ్ కనిపిస్తుందని చెప్పి అన్నారు. ఓకే, ఐ అగ్రీ దట్ ఓల్డ్ డ్యామేజెస్ ఉంటే నేను బైక్ తీసుకొని 1 year కూడా అవుతలేదు. 1 year దాటినప్పుడు మీరు చెప్పొచ్చు. అంటే నాకు చిన్న మనకి క్లచ్ పడిందో ఏదో అయినప్పుడు మనం చేస్తుంటాం. దాని కూడా మనం తీసుకుని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయం కదా. మనకి ఏదైతే సివియర్ డ్యామేజ్దో అదే మనం చేస్తాం. సో వాళ్ళు ఏమంటే మేము క్లెయిమ్ చేయమని చెప్పి అన్నారు. TIG ఇన్సూరెన్స్ కంపెనీ. సో అది చాలా ఫ్రాడ్ కంపెనీ. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బైక్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటే కంపెనీ ఫ్రాడ్ చేసినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకండి. మీరు పోరాడండి.